ఇప్పుడు కురుక్షేత్ర యాత్రలో కురుక్షేత్రం అనేది చాలా అద్భుతమైన నాకొక మెమరీ అనుకోవచ్చు. గుర్తుండిపోయేదండి. చాలా అద్భుతం. మీరు నా మొహంలో నవ్వు చూస్తుంటేనే మీకు అనిపిచ్చి ఉండాలి. మేడం చాలా ఆనందంగా యాత్ర చేసొచ్చారు అని. నిజంగా అండి. మొట్టమొదటగా కురుక్షేత్రంలో అడుగుపెట్టినప్పుడు పాదం కింద పెట్టేటప్పుడు కృష్ణయ్యని తలుచుకున్నాను. కృష్ణయ్య, నేను భూమి మీద ఈ కురుక్షేత్రం భూమి మీద నేను కాలు పెడుతూ ఉన్నాను. నాకు జీవితంలో చాలా నేర్పించబోతోంది ఈ కురుక్షేత్రంలో నేను కాలు పెట్టటం. నిజంగా అండి చాలా నేర్పించింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను ఇలా పట్టుకున్నయన్ని కూడా వదిలిపెట్టడం మొదలుపెట్టాను. మానవుడు చేయవలసింది అదే అండి. మనము కుటుంబము, బంధుత్వము, స్నేహం అని ఇలా పట్టుకొని ఉంటాం. దాన్ని వదిలిపెట్టడం మొదలుపెట్టా. అంటే ప్రేమ లేదని కాదు. వాటి మీద ఉన్న ఎమోషన్స్‌ని, దాని మీద ఉన్న అతి డామినేషన్‌ని తగ్గించుకుంటూ వెనక్కి వస్తున్నాను. అది నేర్పించింది. అక్కడ ఉన్న శక్తి నాలో అలా ప్రవేశించిందని నేను అనుకుంటున్నా. అలా కురుక్షేత్రం అయిపోయిందండి. మధ్యాహ్నం భోంచేసాము. అద్భుతంగా భోజనాలు పెట్టారండి వాళ్ళు. ఎంత బాగా అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్‌ని బాగా ప్రేమగా అడిగి పెట్టడం. విసుక్కోలేదు. మీరు ఇలా చేయండి అని లేదు. మంచినీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఆకలేస్తుంది. లేతే జర్నీలో వాష్‌రూమ్స్ అన్నా కానీ ఆపారు. విసుక్కోలేదు. చాలా బాగుందండి ట్రావెల్స్. నిజంగా అద్భుతమైన యాత్ర ఇది. ఇంకా భోంచేసాక మనం అమృత్సర్‌కి ప్రయాణం మొదలుపెట్టాం. మళ్ళా బస్సెక్కాం. అమృత్సర్ వెళ్తూ ఉన్నాం. నాకు అమృత్సర్‌లో స్వర్ణ దేవాలయం చూడాలని కూడా ఉండింది. అంటే ఇంక ట్రిప్‌లో ఉంది. చూడాలి. వీడియోస్‌లో చూస్తూ ఉన్నాం. సరే అనుకోని వెళ్ళాము. మధ్యాహ్నం 2:30, 3కి మా యాత్ర మొదలయ్యింది. రాత్రి అక్కడికెళ్ళే వరకు 9:15 అయింది అమృత్సర్‌లో వెళ్ళే వరకి. ఏమైంది అంటే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, ఆ స్వర్ణ దేవాలయం రాత్రి వెలుతురులో చూడాలి అన్న కోరిక ఉండింది. మా మేనల్లుడొచ్చాడు. అబ్బాయి, "అత్త వెళ్ళిపోదామా మనం అక్కడికి?" మళ్ళా తెల్లవారిన తర్వాత దర్శనం మామూలుగా చేసుకుందాం అనుకున్నాం. ఆ హోటల్‌లో దిగాం. అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. అంటే కాళ్ళు, చేతులు, మొహం అంత దూరం ప్రయాణం చేశాం కదా! వెళ్ళిపోయాం. అంటే బస్సు అన్ని చోట్లకి రాదండి. కొన్ని చోట్ల బస్సుని ఆపనివ్వరు. ఎవరైనా సిటీల్లో అంతే కదా! పెద్ద నగరాలలో. కాబట్టి ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోదామని చెప్పని మేము ఒక్కొక్క 3 ఫ్యామిలీలు ఒక ఆటోలో, పెద్ద ఆటో అండి. మాట్లాడుకున్నాం, వెళ్ళాం అమృత్సర్ దగ్గరికి. అసలు వెళుతూ ఉంటేనండి ఆ వెలుతురులో అమృత్సర్ ఉందండి. స్వర్ణ దేవాలయం ఉంది. కనుల విందుగా ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ కనిపిస్తుంది. మధ్యలో స్వర్ణ దేవాలయం చుట్టూ గూడా కొలను ఉంటుంది. ఆ కొలను మొత్తము కూడా ఒక 3 కిలోమీటర్లు, దాదాపు దగ్గర దగ్గర 4 కిలోమీటర్లు ఉంటుందండి. వెళుతుంటే మధ్య మధ్యలో జలప్రసాదం ఇస్తారండి. ఇట్లా వెడల్పు గిన్నెల్లో నీళ్లు పోసి మనకిస్తారు ప్రసాదంగా. చల్లవి కావాలా, మామూలు నీళ్లు కావాలని అక్కడ బావుల్లాంటివి ఉన్నాయండి, తోడిస్తున్నారు ప్రసాదం. ఒక 10, 20 మంది ఎంత ప్రేమగా అండి. మనము ఇట్లా ఎత్తి పోసుకోవద్దని చెప్తారు. మీరు తాగండి, మేము వేడి నీళ్ళల్లో కడిగి మళ్ళా వేరే ఇస్తామని. చాలా చాలా సర్వీస్ బావుందండి. అమృత్సర్ యొక్క విశేషాలు ఇంకొక వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. సరేనా?